మనుష్యుడు భయము విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాడట? దుష్ట చేస్తున్నాడట. ఏటా దుష్టగతి? నన్ను ఎవడు నేనేం చేసినా చెల్లిపోతుంది, నా మాటలు ఎవడో వినట్లేదులే, నేను ఎక్కడ తిరిగినా నన్ను అడిగినోడు లేడులే, ఏమైనా చెల్లిపోతుంది, నేను ఎలా ప్రవర్తిస్తే ఏంటి, నేను ఎలా ఉంటే ఏంటి, నేను ఏం చేసినా నడుస్తుంది. నేను అంటాను, ఈ రోజున నీ చర్యలన్నీ కూడా ఆయనకి తేటగా కనబడుతున్నాయంట. మసగగా కాదు, అల్లంత దూరంలో ఏం జరుగుతుంది, ఆ దూరం నుంచి వస్తున్న వ్యక్తి ఎక్కడో చూసినట్టుంది, దగ్గరకు వచ్చే వరకు నీకు కనబడదు, కానీ అక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి చూస్తున్నా కూడా ఎలా కనబడుతున్నావు నువ్వు? తేటగా కనబడుతున్నావు. నీ పనులన్నీ తేటగా కనబడుతున్నాయి. నీ మాటలన్నీ రహస్యమందు చీకటిలో మిద్దె మీద మాట్లాడుతున్న ప్రతి మాట కూడా. అందుకే పోయిన వారం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో నేర్చుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకనితో ఒకడు మాట్లాడుకున్నట ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడట. ఆయన నామస్మరణ చేయించినప్పుడు వారందరినీ కూడా ఆయన గ్రంథంలో రాస్తున్నాడట. నామస్మరణ అంటే దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? రికార్డు చేస్తున్నాడు. ఆయన స్తుతిస్తున్నప్పుడే రికార్డు చేస్తుంటే, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రికార్డు చేయడా? చెప్పట్లేదు. మరి మీరు మాట్లాడితే కదా నేను కూడా మీతో మాట్లాడగలుగుతాను. చేస్తాడా? చేయడా? ఎందుకని చేయడు? ఖచ్చితంగా ప్రతి మాట దేవుడు లేదండి, నేను ఎప్పుడు అండి, అబ్బే నేను మాట్లాడలేదండి, నేను చెప్పలేదండి, నేను అలా అనలేదు. దేవుడు ఏం చేస్తాడట? పుస్తకాన్ని తెరుస్తాడట. అరే బాబు, నువ్వు ఈ టైంలో నన్ను స్తుతించావు, అది మాత్రమే కాదు, అది బాగానే ఉందిరా, కానీ నువ్వు ఇదెందుకు అన్నావు? విమర్శ దినమంది ఏం చేయాలట? ఏం చేయాలట? లెక్క ఎన్నిటికి చెప్తావు? ఒకదానికైతే చెప్పొచ్చు, రెండిట్లకైతే చెప్పొచ్చు, మహా అయితే మూడిట్లకంటే చెప్పొచ్చు. మరి బ్రతికినంత కాలం కూడా నువ్వు నేను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి జీవితాంతం లెక్క అప్పు చెప్పాలంటే ఏం చేయాలి? ఇంకా మన పరిస్థితి ఏంటో ఒక మాట మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండ కోరితవా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు పరిచారకులట. ఏం చేయ పరిచారకులు? ఎవరి పరిచారకులు? ఎంతకే ఎవరండి పరిచారకులు? హెబ్రీల పత్రికలో పరిచారకుల గురించి చెప్పాడు కదా. ఎవరి పరిచారకులు? దోతలో. ఎవరో ఈ దోతలే పరిచారకులట. ఏం ధరించున్నారట? ఖడ్గమును. ఎవరో తెలుసా? ఖడ్గం ధరించిన దోత ఎవడో? గాబ్రియేలు సమాచార దూత, మిఖాయేలు యుద్ధము చేసే యుద్ధ నైపుణ్యత ఉన్న దూత. ఎవరి కోసం నిలబడతాడో తెలుసా? భయం లేని వాళ్ళందరి పక్షంగా నిలబడతాడట. తప్పిదం చేసినా కూడా శిక్ష లేకపోతే ప్రజలు తామేం చేసినా చెల్లిపోతుంది అనుకుని చెలరేగిపోవచ్చు. అందుకనే ఖడ్గదారులను దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడట. హల్లెలూయా. జాగ్రత్త. భయం లేకుండా విచ్చలవిడిగా నువ్వేం చేసినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, నీ కొరకు ఖడ్గం దూసి నిలబడిన దూతను దేవుడు పరిచారకుడిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అదే నీవు దేవుని యందు భయం కలిగి ఉంటే అదే దూత నీ పక్షంగా ఖడ్గం పట్టుకొని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అదే నువ్వు భయం విడిచి ప్రవర్తిస్తే అదే దూత నిన్నే సంహరించడానికి. జాగ్రత్త. ఈ రోజున మన ప్రవర్తన, దేవుని యందు మన భయం ఎలాగునుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకునే వారముగా ఉండాలి. ఆయన అంటున్నాడు, వారికి భయపడక ఉండకోరితవా? మేలు చేయము. ఏం చేయాలటండి? భయం ఉన్నవాడు ఏం చేస్తాడు?
మేలు చేస్తాడు. భయం లేనోడు ఏం చేస్తాడు? అందుకే వెనకడికి సామెత ఏదో ఉంది, భయం లేని కోడి ఎక్కడ పెట్టిందంట గుడ్డు? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఏమండి, బజార్కి ఎందుకు వెళ్తాం మనం? ఏ గుడ్లో కోడి మాంసం కొనుక్కోవడానికి వెళ్తాం. ఆ గుడ్డి ఇది ఎక్కడ పెట్టిందంట? అది ఇంట్లో పెట్టుకుంటే యజమాని 10 రూపాయలకు 5 రూపాయలకు అమ్ముకునేవాడు. బజార్లో పెడితే ఇది ఫ్రీగా దొరికింది, ఇది ముందు నేనే చూశాను, దీనికి భయం ఉందా ఏమాత్రమైనా? అరే నా గుడ్డు పోతుంది, ఆ గుడ్డుని అణిగితే పిల్ల అవుతుంది, ఆ పిల్ల నుంచి పిల్లలు 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 అవుతాయి అనే భయం దీనికి ఏమాత్రమైనా ఉంటే అక్కడ పెడతదా? పెడతదా? మరి నీ పిల్లల్ని ఎక్కడ పెడుతున్నావు ఈరోజు? హలో, పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం కదా, విశ్రాంతి దినమును తప్పక ఆచరించాలి. అది ఎవరు నియమించారు? నీకు మాత్రమేనా? నీ కుమారుడైనను. మరి సండే స్కూల్కి ఎంతమంది పంపిస్తున్నారు? 2 స్టూడెంట్స్ ఉన్నారు మాకు సండే స్కూల్కి. ఈ సంవత్సరం వాళ్ళిద్దరికే గిఫ్ట్లు. మాకు ఇవ్వలేదు అంటే కుదరదు, ఇప్పుడే చెప్పేశాడు. నేను అంటా, మరి మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తావు, మీ యవనస్తుల్ని స్కూల్కి పంపిస్తావు, కాలేజీలకు పంపిస్తావు, మరి యవనస్తుల గుడికి పిల్లలు రారు, సండే స్కూల్కి పిల్లలు రారు, దేవుని మందిరానికి పిల్లలు రారు, ఆడడానికి పంపిస్తుంటావు, షికారులు చేయడానికి పంపిస్తూ ఉంటాం, అన్నిటికీ పిల్లల్ని పంపిస్తాం, కానీ దేవుని మందిరంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మాత్రం ఆలోచించండి. మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉందేమో. నేనంట, దేవుని యందు భయము కలిగి ఉండాలి. బాలుడు వాడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆదివారం ఖచ్చితంగా తప్పక ఆరాధనకి వెళ్ళడం నీవు చిన్నప్పటి నుంచి నేర్పించావా, పెద్దవాడైనా కూడా వాడు ఆదివారం ఆరాధన మానతాడా? పిక్నిక్ ఉందన్నాడు అనుకో, నేను రాను. ఎందుకు రాను? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అదే నేర్పించారు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఆర్మీలో సెలక్షన్స్లో సెలెక్ట్ చేశాడు. పొద్దున్న ఆదివారం 7 గంటలకి వచ్చేయాలి ప్రతి ఆదివారం. ఎక్కడికి? ప్రాక్టీస్కి. మార్చ్ పాస్ చేయిస్తారు. ఓరు నాయన, ఆదివారం ఎన్ని గంటలకు అవుతుంది సార్? 7 నుంచి 12. అప్పటికి ఆరాధన అయిపోద్ది. మాకు 11:30కి ఆరాధన అయిపోద్ది. పోతే పోయిందిలే, ఆదివారం ఒక్క పూటే కదా అనుకోలే, ఆర్మీ వదిలేశాడు, పోయింది. ఈ రోజున దేవుడు ఆర్మీలో చేర్చుకున్నాడు నన్ను. హల్లెలూయా. పోతే పోయింది, దానికంటే గొప్ప స్థితి ఇచ్చాడు నాకు. హల్లెలూయా. పోతే పోయింది ఏదో జీతం, దానికంటే మంచి దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. పోతే పోయింది ఏదో హాస్పిటల్ ఖర్చులు, నాకు ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటే నీకేం కలుగుతుందట? మరి దేవుని ఎడల భయం విడిచిపెడితే వాడికి క్షేమము కలగట్లేదు, దీర్ఘాయువు కలగట్లేదు, ఆరోగ్యం కలగట్లేదు. దేవుని సన్నిధానంలో వాడు దేవుని ఎడల భయము కలిగి లేకపోతే దేవునికి విరోధముగా పాపాన్ని మూట కట్టుకుంటున్నాడంటే పాపానికి వచ్చే జీతం ఏంటట? చెప్పండి, ఏంటట? యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చదువుదాం. దీనికి ఆశ్చర్యపోవద్దు. ఏమొస్తుందట? కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఎక్కడున్న వారందరట? సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును లేపి బయటికి వస్తారట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను ముందే చెప్పాను కదా, రోమీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క 13వ అధ్యాయం 3-4 వచనాల్లో మీరు వారికి భయపడి ఏం చేయాలట? మేలు చేయండి. భయపడట్లేదంటే ఏం చేస్తాడట? కీడు చేస్తారు. అంటే మేలు చేసిన వాడు ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. కీడు చేస్తున్న వాడు ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడట్లేదు. కానీ ఈ వచనములు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో కాలము. ఓర్ నాయన, మీరు దీనికి ఆశ్చర్యపోతున్నారేంటి? ఒక కాలము. ఈ ఒక కాలం అనే దాని గురించి సంవత్సరం పొడిగిన ప్రసంగం సిద్ధపడుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఏ కాలము? ఒక కాలమే. ఆ కాలంలో జరిగే 2 పనులు ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి ఆ ఒక కాలంలో? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు
మేలు చేసిన వారు ఎవరు చెప్పండి? దేవునికి భయపడిన వాడు ఏం చేశాడట? కీడు చేసిన వాడు ఎవరు? మేలు చేసిన వాడికి ఏ పునరుద్ధానమట? పునరుద్ధానాలు రెండు రకాలుగా చూపిస్తున్నాడు ఇక్కడ. మేలు చేసిన వాడికి జీవ పునరుద్ధానం, వాడు డైరెక్ట్ గా జీవ పునరుద్ధానంలో ఉంటాడు. ఆ విమర్శ దినమందు వీడు మేలు చేశాడు గనుక లెక్క అప్పచెప్పాల్సిన విషయాలు వీడికి ఏముండవు. కానీ కీడు చేసిన వానికి తీర్పు. ఎవడుంటాడు తీర్పులో? విమర్శ దినమందు మనుష్యుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పజెప్పవలసింది. కాబట్టి కీడు చేసిన వాడు అంటే భయపడకుండా నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ ఏ పునరుద్ధానంలో ఉంటారట? తీర్పు పునరుద్ధానములో. హల్లెలూయా. ఈ తీర్పు పునరుద్ధానంలో ఉన్న వాళ్ళందరూ ఎవరట? భయపడలేని వారు. ఎవరికి భయపడలేని వారు? దేవునికి భయపడలేని వారు, దేవుని మందిరానికి భయపడలేని వారు, దేవుని సన్నిధానంలో దేవుని యందు భయము లేని వారు అందరూ కూడా తీర్పు పునరుద్ధానములో వారు బయటికి. రెండు డోర్లు తెలిసిన తర్వాత ఒకటి జీవ పునరుద్ధానం, ఒకటి తీర్పు పునరుద్ధానం. మరి ఈ రోజు నువ్వు ఏ పునరుద్ధానంలో లేపబడతావు? మేలు చేసిన వాడికి, మరి కీడు చేసిన వాడికి నువ్వు తీర్పులో ఉంటావా? జీవ పునరుద్ధానంలో ఉంటావా? జీవ పునరుద్ధానంలో ఉండాలంటే మనం ఏం చేయాలట? అబ్బో ఏంటా మేలు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వరకు విమోచనక్క కొంచెం నోరు పెద్ద చేసుకొని చదవమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనం వరకు. హల్లెలూయా. రెండు గుంపులు కనబడుతుంది. ఈ రెండు గుంపులు మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. మేలు చేసిన వాళ్ళు ఎవరు? దేవునికి భయపడిన వారు, దేవునికి లోబడిన వారు, అనగా గొర్రెల గుంపు. వీరు ఎవరి చేత ఆశీర్వదించబడ్డారట? దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు లోపలికి
రండి. మరి ఆశీర్వదించబడలేని వాళ్ళు ఎక్కడా? ఎడం వైపు. వీళ్ళు మేకలు, వీరు లోబడే వాళ్ళు కాదు, వీళ్ళు ఎదురు తిరిగేవారు, తల పొగరుతో తల ఎగరేసేవాళ్ళు. వీళ్ళు మేకలు. వీరిని లోపలికి రమ్మన్నారా? లేదు. ఇప్పుడు గొర్రెల గుంపు ఏం చేస్తుందట? ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెడుతుందట, దప్పిగా ఉన్నప్పుడు దాహం తీరుస్తుందట, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చిందట, రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళాడట, చెరసాల్లో ఉన్నప్పుడు వాడిని చూడడానికి వెళ్ళాడట. వీళ్ళు ఏం చేశారట? మేలు చేశారట. ఎవరికి చేశారండి? ఎవరికి చేశారట? ప్రభు, నేనెప్పుడు చేశాను నీకు? నువ్వెప్పుడు నా దగ్గరకు వచ్చి పోబెట్టమన్నావు? నువ్వెప్పుడు నా దగ్గరకు వచ్చి అవసరం తీర్చమన్నావనంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కడికి మీరు చేశారు గనుక, ఆ ఒక్కడికి చేసిన సమయంలో, ఆ ఒక్క కాలంలో నీవు చేసిన ఆ ఒక్కడికి చేసిన ప్రతి దానిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రెండు మార్గాలు కనబడుతున్నాయి. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులకు నిత్య జీవమునకు పోతారట. హల్లెలూయా. ఇప్పుడు జీవ పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం ఉంది. జీవ పునరుద్ధానంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి పోతున్నారు. తీర్పు పునరుద్ధానికి వెళ్ళిన వారందరూ కూడా నిత్య. ఇప్పుడు తెలుసుకోండి, మీరు నిత్య జీవములో ఉంటారా, నిత్య శిక్షలో ఉంటారా? గొర్రెలుగా దేవునికి లోబడి దేవుని యందు భయము కలిగి ఉంటారా? దేవుని సన్నిధానములో భయము లేక భయమును విడిచిపెట్టి హృదయపూర్వకమైన దుష్కార్యములు చేస్తూ దేవునికి విరోధముగా పాపం కట్టుకొని ఉంటారా? అంటే కీడు చేసేవాళ్ళుగా ఉంటారా? కీడంటే ఏంటి? భయము లేకుండా ప్రవర్తించి నిత్య జీవమును తిరస్కరించుటకై వారికి ఇష్టం వచ్చినట్లుగా. మీరు మొదటి ఆ 6 విషయాలు మర్చిపోకూడదు. దేవుని స్థానాన్ని, దేవుని సమయాన్ని, దేవుని ధనాన్ని ఎవ్వరికి ఇవ్వడానికి లేదు. నీ నోటి మాటలకు విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలన్న భయం నీకు ఉండాలి. నీ నడక, నీ ప్రవర్తనను దేవుడు కనిపెడుతున్నాడన్న భయం నీకు ఉండాలి. నీ పడక, నీ పరిశుద్ధతను దేవుడు చూస్తున్నాడన్న భయం నీకు ఉండాలి. నీ చర్య, నీ పనులన్నిటినీ దేవుడు గమనించి తెలుసుకుంటున్నాడన్న భయం నీకు ఉండాలి. నీ వెనుక ముందు కూడా దేవుడు ఉన్నాడన్న భయం నీకు ఉండాలి. నువ్వు ఎవరితో కూర్చుంటున్నావో, ఎవరితో నిల్చుంటున్నావో, ఎవరితో నడిచెళ్తున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, నీ నోటి మాటలు నీ నాలిక మీదకి రాకమునిపే ఏంటట నాయనో, నాలిక లబలబలాడుతుంటది. పక్కన ఎవడైనా ఉంటే కక్కి తనను తానే జ్ఞాని అనుకున్న వాడిని దేవుడు ఏం చేయడట? లక్ష్య పెట్టడు. నువ్వు అనుకుంటా అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడాలి, అందరు అటెన్షన్ నా మీద ఉండాలి, అందరు కన్సూపు నా మీద ఉండాలి, అందరూ నన్ను పొగడాలి. అబ్బా, ఈ వ్యక్తికి అన్నీ తెలుసురా, వీడికి తెలియంది ఏమీ లేదు అనుకునే అటెన్షన్ నీకు ఉండాలంటే, నీకు నువ్వే జ్ఞానివని నువ్వు అనుకుంటే జాగ్రత్త, దేవుడు నిన్ను. ఇప్పుడు మనం ఎవరి చేత లక్ష్య పెట్టబడాలి? ఎవడండి యోగ్యుడు ఇంతకి? దేవుని చేత మెచ్చుకోబడిన వాడే యోగ్యుడు తప్ప తను తాను యోగ్యుడిగా ఎంచుకున్నవాడు ఎప్పుడుకి యోగ్యుడు కాదు. మనుష్యుల చేత మెప్పించుకోవడానికి నీకు నచ్చినట్లు, నీకు వచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే అది దేవుని భయము కానే కాదు. మనుష్యుల చేత దూషించబడిన, మనుషుల చేత హింసించబడిన, మనుషుల చేత నెట్టివేయబడిన, మనుషుల చేత త్రోసివేయబడిన, మనుషుల చేత చిత్రహింసలు చేయబడినా కూడా దేవుని యందు భయమును విడిచిపెట్టకుండా రాళ్లతో కొట్టబడి చంపబడిన, అగ్నిగుండంలో పడవేయబడిన, సింహాల గుహలో పడివేసిన నీ భయము దేవుని మీద తప్ప మరెవ్వడి మీద ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, చాలా సార్లు చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకున్నామా? సరే లేదు అని అంటే నిత్య శిక్షకు చేరతాం. జాగ్రత్త. నీవు మనుష్యులకు భయపడద్దు. నీ దేహాన్ని చంపే మనుష్యులకి కాదట, నీ దేహముతో పాటు నీ ఆత్మను కూడా చంపే దేవునికి భయపడాలి. హల్లెలూయా.
మనుషుల చేత దేవుని యందు భయము కలిగి నువ్వు మనుషుల చేత చంపబడితే ఆ చంపబడిన స్టెఫను కొరకు దేవుడు లేచి ఆహ్వానం పలుకుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్య జీవానికి పాత్రుడైపోయాడు. హల్లెలూయా. అదే మనుష్యుల చేత తను చేసిన తప్పిదాన్ని బట్టి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దేవుని యందు భయము లేక, దేవుని సేవకుడు అంటే భయము లేక, సంఘం అంటే భయము లేక, సహవాసం అంటే భయము లేక, ఏదైనా చెల్లిపోతుందిలే, నేను ఏమన్నా పనికొస్తుందిలని కోరాహు దేవునికి, దేవుని సేవకునికి, దేవుని విశ్వాసులకి, దేవుని సంఘానికి, దేవుని సహవాసానికి విరోధముగా మాట్లాడిన 250 మంది కూడా వెంటనే శిక్షకు పాత్రులుగా భూమి నెరవిడిచిందట. నిత్య శిక్ష అందరికీ జరిగినట్లు వారికి జరగకుండానట్లు విచిత్రమైన శాపం వారి మీదకి వచ్చి భూమిలో సజీవముగా పాతి పెట్టబడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటో చెప్పనా? మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్కార్యమును చేయుచున్నారనడానికి నిదర్శనం ఇదే. ఏం విడిచారట? ఇశ్రాయేలీలందరినీ రక్షించింది ఎవరండి? ఐగుప్తు నుంచి విడిపించింది ఎవరండి? ఆరోగ్యం ఇచ్చింది ఎవరండి? పోషించింది ఎవరండి? బండలో నుండి నీళ్ళు ఇచ్చింది ఎవరండి? ప్రతి ఒక్క యుద్ధంలో విజయం ఇచ్చి, ఆటంకాలను అధిగమించి, జయ జీవితం ఇచ్చి, ఓటములన్నిటిని తొలగించి ఒక జయకరమైన జయప్రదమైన మార్గంలో నడిపించింది ఎవరండి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దేవుడే. మరి అలాంటి అద్భుతకరుడైన దేవుడినే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడయ్యా, నా నోటి మాటలు ఇంకా నా నాలుకకు రాక మునిపే ఆయనకి కోరాహు ఇంకా అనకపోయి ఉండొచ్చు, కానీ ఆ కోరాహు మనసులో ఉన్న ఆలోచన బట్టి, ఆ నాలుక మీదకి రాక మాటను బట్టి కోరాహు కోసం ఇదిగో మోషే, మనం ఉపవాస కూటాల్లో నేర్చుకున్నాం కదా, మోషే అహరోను ఈ పాలెములోనికి తెగులు వస్తుంది కనుక మీరు ఈ పాలెముకు వెలుపటికి వెళ్ళిపోండి, పాలెములో నుండి పారిపోండి. లేదు లేదు. ఎందుకు? మొత్తం ఎంతమంది కూలిపోయారట తెగుల చేత? 14,700 మంది. కారణం ఏంటి? కారణం ఏంటి? నేనంట నీ ఒక్కడు బట్టి, నీ ఒక్కదాన్ని బట్టి ఆ శాపం నీ కుటుంబం అంతటి మీదకి వస్తుంది. జాగ్రత్త. నీ ఒక్కడి మీదకే రాదు. గెహజీ సంతానం అంతటికి కుష్టి సోకింది, ఆకాను సంతానం అంతటికి కుష్టి సోకింది, కోరహు కుటుంబం అంతా నేల కూలిపోయారు. ఈ రోజున నీ నోటి మాటను బట్టి, భయం విడిచి ప్రవర్తిస్తున్న నీ జీవితాన్ని బట్టి నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఎవడు చూడట్లేదులే అని నువ్వేమైనా మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు వింటూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడట. నీవు మిద్దెల మీద రహస్యమందు చీకటి స్థలాలలో మాట్లాడుతున్న ప్రతి మాట బహిరంగంగా వినబడుతున్నాయి. జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకు? కారణం ఏంటి? భయము లేక. ఈ భయం లేకపోతే వచ్చే పనులు ఏంటట? మొదటిది, వాడు దుష్టక్రియలు చేస్తూనే ఉంటాడు. ఏంటి దుష్టక్రియలు? ఏంటి దుష్టక్రియలు? మనం నేర్చుకున్నాం పోయిన వారం. కూర్చుండుట, లేచుట, దేవుడు చూస్తున్నాడన్న భయం ఈ దుష్టుడికి ఉండదు. నోటి మాటలను దేవుడు గమనిస్తున్నాడన్న భయం వీడికి ఉండదు. అంత మాత్రమే కాదు, మన చర్యలన్నీ, మన పనులన్నీ దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా ఉండదు. మన నడక, మన ప్రవర్తనను దేవుడు గమనిస్తున్నాడన్న భయం కూడా ఉండదు. ఎందుకనంటే వీడికి ఏం లేదట, భయము లేకుండా హృదయపూర్వకముగా దుష్టక్రియలను చేయిచూ ఉన్నారు. దుష్టులకి ఏ తీర్పు ఉంది? దుష్టులకి ఏ తీర్పు? మరి ఎలా, ఏ స్థితిలో ఉన్నాం మనం? నీ నోటి మాటను బట్టే నీతిమంతుడు అనియు, నీ నోటి మాటను బట్టే మరి నువ్వు నీతిమంతుడువా అపరాధివా? ఏదో శుద్ధీకరణ కూటానికి వచ్చి అపరాధిని, సరే
మంచిదే. దేవుడు కనికర సంపన్నుడు, కృపాసత్య సంపూర్ణుడు. క్షమించమని అడిగినప్పుడు క్షమించేవాడు. అబ్బా తండ్రి అని అడగగానే ఆయన పిలిచి క్షమించి నిన్ను విడిపించేవాడు. సరే, క్షమించబడ్డావు, కృప పొందుకున్నావు, కృపతో ముందుకు కొట్టుకో వెళ్ళిపోతున్నావు, కృప చేత కాపాడబడుతున్నావు, కృపతో మనం అందరం ముందుకు సాగిపోతున్నాం. మళ్ళా బురదనంతా కడిగి శుభ్రం చేసి పట్టుబట్టలు కట్టి పౌడర్ రాసి పడుకోబెట్టినా అది ఎక్కడికి వెళ్ళిందట? ఆ బురదలో పొరలేని పందిలాగే ఆ 3 నెలలకు ఒకసారి శుద్ధీకరణ కూటాల్లో శుద్ధీకరించుకుంటాం, కడిగేసుకుంటాం, క్షమించండి ఐ సారీ అంటాం. ఇదిగో సంవత్సరాంతంలో శుద్ధీకరణ పాద శుద్ధి కార్యక్రమం కూడా ఉంది, కడిగేసుకుంటాం. కానీ 1వ తారీఖు మధ్యాహ్నం మందిరంలోంచి బయటికి వెళ్ళగానే నవ్వుతున్నారంటే నీకు తెలిసిందే. మళ్ళీ నేను ఎందుకు చెప్పి పొడిగించడం? స్తోత్రం చెప్దామా? చేతులు 2 పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. ఎందుకు స్తోత్రం చెప్పిస్తానో తెలుసా? నేను మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వారిని బట్టి గ్రంథములో ఏం చేస్తాడట? నువ్వు చేతులు ఎత్తి స్తోత్రం చేసిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రికార్డు చేస్తున్న దేవుడే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా రికార్డు చేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వెన్నిసార్లు స్తోత్రం చెప్పావో అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఎవరో చాక్లెట్ కూడా కానీ ఇచ్చేది ఎవరు? ఎలాంటిది ఇస్తాడు? ఓ నాయన, నేను ఎత్తే 10 రూపాయలు చాక్లెట్ ఎత్తే చెప్తాను చప్పరెత్తే అయిపోయింది. కానీ దేవుడు ఇచ్చేదట నిత్యము. అని ఏది ఇచ్చినా నిత్యము ఉండేది ఇస్తాడు. శిక్ష అయినా నిత్యంగానే ఇస్తాడు, జీవమైన నిత్యంగా ఇస్తాడు, పునరుత్థానమైన నిత్యమైనది ఇస్తాడు. ఏదైనా ఆయనది శాశ్వత కాలము నిలిచిపోయేది ఇస్తాడు. హల్లెలూయా. నీవు శాశ్వతమైన జీవ పునరుద్ధానములో ఉంటావా, నిత్య జీవములో ఉంటావో, నిత్య శిక్షలో ఉంటావో? ఒక్కసారి ఆలోచించుకో. మేలు చేయువాడికి జీవ పునరుద్ధానము, కీడు చేయువాడికి తీర్పు పునరుద్ధానము. ఈ తీర్పు పునరుద్ధానములో ఎవడు ఉంటున్నాడంటే, విమర్శ దినమందు మనుషులు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పజెప్పాలి. అందుకనే దేవుని యందు భయము కలిగి ఉన్న మనం అందరమును కూడా దుష్కార్యమును విడిచిపెట్టి దేవుని భయమును కలిగి మనము జీవిద్దాం. హల్లెలూయా. నిజమైన జ్ఞానవంతులకు తెలిసినదంతా కూడా సొలొమోనుకి ఇక్కడ తెలిసి, జ్ఞానవంతుడైన సొలొమోనుకి మించిన వాడు ఎవడైనా ఉన్నాడండి? ఆ జ్ఞానవంతుడు, ప్రపంచంలోనే జ్ఞానవంతుడైన సొలొమోను గారు దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు. దేవుడంటే భయభక్తులు ఉన్న వారికి ఎప్పుడు ఎలా క్షేమం కలుగుతుందో అతడికి బాగా తెలుసు. క్రొత్త నిబంధనలో కూడా దీని గురించి సంపూర్ణంగా రాసింది. అదే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనం వరకు, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనం వరకు మనం చదువుకున్నాం. ఏ కాలం వస్తుందట? ఎన్ని కాలాలు వస్తాయట? ఓ నాయనా, సంవత్సరానికి 3 కాలాలు వస్తాయి. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. కానీ దేవుని యొక్క స్థితిలో, దేవుని యొక్క రాజ్యంలో ఒకటే కాలం. ఆ ఒక కాలం వచ్చినప్పుడు ఇంక నీకు ఏ బ్యాచ్లో ఉంటావు? గొర్రెల బ్యాచా, మేకల బ్యాచా? గొర్రెల బ్యాచ్ ఏంటి? మేలు చేసిన బ్యాచ్ ఎంత? గొర్రెల బ్యాచ్. ఈ బ్యాచ్ ఎటువైపు ఉంటది? కుడివైపు. అమ్మో, ఇదంతా ఇప్పుడు గొర్రెల బ్యాచా? కీడు చేసిన బ్యాచ్ అంత ఎడం ప్రక్క. ఈ బ్యాచ్ ఏం బ్యాచ్? ఈ బ్యాచ్ ఎక్కడ ఉంటది? తీర్పు. ఇది నిత్య జీవం, జీవం అనే పునరుద్ధానం. ఇది తీర్పు అనే పునరుద్ధానంలో వారు బయటికి, నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎలా రావాలని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? ఈ రోజు నుంచి నీ కోసం, నీ పిల్లల కోసం, నీకున్న ఆస్తి కోసం, నీ అప్పుల కోసం, నీ బలహీనతల కోసం ప్రార్థన చేయడం మానేసి, ప్రభువా నేను ఏదో రోజు నీ దగ్గరకు వచ్చేస్తాను కదా, మా పాస్టర్ గారు మంచోడు, 3 గుప్పుళ్ళు మట్టేసి కప్పెట్టేస్తాడు, ఆఖరిని ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు వచ్చే రోజు ఒకటి ఉందే, ఒక కాలం. ఆ కాలంలో నేను బయటకు వచ్చినప్పుడు మాత్రం జీవ పునరుద్ధానంలో బయటికి రావాలని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. నా ప్రార్థన అదే. ఎన్ని పాప పనులు చేసినా, ఎంత మీ దగ్గర దోసుకొని తినేసినా, ఎంత దోసుకొని వెళ్ళిపోతున్నా, ఎంతసేపు పీక్కొని, అదేంటి దాన్ని ఏమంటారు, జలగా
జలగలాగా రక్తం పీక్కున్నట్టు మీ దగ్గర మీ సొమ్మంతా తీసుకొని వెళ్ళిపోతున్నా. ప్రభా, ఏదో చేసింది ఏదో చేశానులే, నేను పాతి పెట్టబడి నీ వచ్చుచున్న ఆ ఒక్క కాలంలో ఆ ఒక్క గడియలో జీవ పునరుద్ధానములో నేను లేపబడాలని నా ప్రార్థన. హల్లెలూయా. మరి మీరు ఎక్కడ లేపబడతారు? హలో, దావీదు భక్తుడు అంటున్నాడు, అందుకనే పాతాళమందు నేను పడిపోకుండా ఆయన నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. అతడు దేవుని యందు భయము కలిగి ఉన్నాడు గనక పాతాళంలోనికి కూరుకుపోతున్న దావీదును బయటికి లేపాడట జీవ పునరుద్ధానంలోకి. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసేసాడు. ఏమని చేశాడు? శాశ్వతమైన కృప. ఏంటట? శాశ్వతంగా ఉండేది ఏంటో తెలుసా? ఆయన నిత్య జీవము, శాశ్వతంగా తరతరాలు ఆయన రాజ్యము, ఆయన సింహాసనము శాశ్వతంగా నిలుస్తాయట. హల్లెలూయా. అక్కడ ఉన్నాడు దావీదు. మరి నువ్వు అక్కడ? ఆ శాశ్వతమైన కృపను మనం పోగొట్టుకోకుండానట్లు దేవుని యందు భయము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి దేవుని యందు భయం లేకపోతే కలిగే నష్టాలు ఏంటో చెప్పేస్తే ఆమెను చెప్పి వెళ్ళిపోదాం ఇంటికి. దేవుని యందు భయం లేకపోతే మనుష్యుడు దుష్టక్రియలు చేస్తూనే ఉంటాడు. రెండవది, క్షేమము కలగదు. మూడవది, దీర్ఘాయు ఉండదు. నాలుగవది, దేవునికి విరోధముగా పాపమును కట్టుకుంటున్నాడు. ఐదవది, వాడికి జీవ పునరుద్ధానము లేదు. ఐదవది, వాడు నిత్య శిక్షలో ఉన్నాడు. ఆరోది, వాడు తీర్పులో ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు? మన భక్తి, మన ప్రయాస, మన జీవితం దేనికోసం? మరొక్కసారి చెప్తా, దేవునికి మనం భయపడదాం. హల్లెలూయా. దేవునికి భయపడకపోతే తీర్పులో ఉంటాం, దేవునికి భయపడితే నిత్య జీవంలో ఉంటాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తరువాత ఒకసారి నువ్వు ఏ తీర్పులో ఉంటున్నావో, ఏ పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నావో, మనల్ని మనం వ్యక్తిగతంగా మన ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని సన్నిధానంలో ముందుకు సాగిపోదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వినికుడిలో దీవించి విరచి ఆశీర్వదించునుగాక. ఉన్న పాటను మనమందరం మోకరిద్దాం. ప్రభా, ఈ రాత్రి కాలమందునైనా నీ సన్నిధానములో, నీ జీవ పునరుద్ధానములో నేను ఉండాలి గాని అయా తీర్పు పునరుద్ధానములో నిన్ను బయటికి రాకుండానట్లు నైనా ఆ జీవ పునరుద్ధానములో స్వామి నీ సన్నిధానములో నిత్య జీవములో ఉండుటకు నీతిమంతుడిగా నన్ను మార్చండి. నీతిమంతుడు ప్రభు నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసం అంటే నాయనా నీ యందు భయము కలిగి భక్తి కలిగి జీవించడమే. అయా విశ్వాసము వినుట వలన కలుగుతుంది. అయా వినుట అనేది నీ యందు భయము కలిగి ఉండటం వలన కలుగుతుంది కనుక ఈ రాత్రినైనా నాకు నీ యందు భయము పుట్టించండి. నిత్యము భయం కలిగి ఉండేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడునంటున్నాడు. ఇదిగో మనుష్యులకు భయపడుట వలన మనుష్యుడికి ఉరి వస్తుంది, కానీ దేవునికి భయపడుట వలన నిత్య జీవం వస్తుంది. ఈరోజు నీకు ఏది కావాలి? ఎవరు మెప్పు కోరుకుంటున్నావు? ఎవరి చేత మెప్పించుకోవాలనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట యోగ్యునిముగా మనం ఉండాలి అనంటే దేవుని చేత మెచ్చుకోబడిన వారముగా మనం ఉండాలి, కానీ మనుష్యుల చేత మెచ్చుకోబడిన వాడు యోగ్యుడు కాదట. తనను తానే జ్ఞాని అనుకున్న వాడిని దేవుడు లక్ష్య పెట్టడట. నీకే అన్ని తెలుసు నువ్వు అనుకుంటున్నావా? నాకే అన్ని తెలుసు, నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు, నన్ను మించిన ప్రార్థనాపరుడు లేడు, నన్ను మించిన భక్తిపరుడు లేడు, నన్ను మించిన విశ్వాసి లేడు, నన్ను మించిన వాడు ఎవ్వడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ రాత్రి యోబు గ్రంథముల నుండి మాట్లాడిన రీతిగా తనను తాను జ్ఞాని అనుకున్న వాడిని దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు నేను ఈ రాత్రి దేవుని చేత లక్ష్య పెట్టబడాలి. ఏ విషయంలో నీవు మనుషుల మెప్పు పొందుకోవాలని ఆశపడుతూ నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావో, దేవుని భయమును విడిచిపెట్టి దుష్కార్యము చేయడానికి ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త. క్షేమము కలగదు, దీర్ఘాయువు కలగదు, నిత్య జీవము కలగదు. శిక్షలో ఉంటాం, తీర్పులో ఉంటాం. ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాక్యముతో సూటిగా మాట్లాడి ఉంటుండగా ఈ రాత్రి మమ్మల్ని సరి చేసేయండి ఆయన. మమ్మల్ని యోగ్యులముగా, పరిశుద్ధులముగా, నిర్దోషులముగా నీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టమని ఒకసారి మనమందరం మన రెండు చేతులు ప్రభు వైపు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరమ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. నీ యందు భయము కలిగి జీవించే కృప మాకు దయచేయండి నాయనా. ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని సరిచేయండి నాయన, మమ్మల్ని సరిచేయండి నాయన. జీవ పునరుద్ధానములో నేను ఉండాలి కానీ తీర్పు పునరుద్ధానములో నేను ఉండకూడదు ప్రభు. నీ వచ్చుచున్న గడియలో, నీ వచ్చుచున్న ఆ కాలములో నీ యందు భయము కలిగి తీర్పు పునరుద్ధానములో కాక జీవ పునరుద్ధానములో మనం అందరం ఉండినట్లుగా ప్రభువే భయము కలిగి విశ్వాసముతో మనల్ని బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుంది. ఈ సమయంలో అహరోను గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.